అది ఒక పల్లెటూరు. దాని పేరు రామచంద్రపురం. రామచంద్రపురంలో లక్ష్మమ్మ అనే అవ్వ నివసిస్తూ ఉండేది. లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులున్నారు. వారి పేర్లు సూరయ్య, రామయ్య. వారిద్దరూ చాలా చక్కగా గొడవలు లేకుండా ఉండేవారు. ఇద్దరూ కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. లక్ష్మమ్మకి తన ఇద్దరు కొడుకులంటే చాలా ఇష్టం. వారి కోసమే బ్రతికేది. సూరయ్య ఇంటికి పెద్దవాడు. రామయ్య ఇంటికి చిన్నవాడు. ఒకరోజు లక్ష్మమ్మ పెద్ద కొడుకు సూరయ్యతో ఇలా అంటుంది. అయ్యా సూరయ్య, నాకా ఆరోగ్యం బాగోవడం లేదు. ఎన్ని రోజులు బ్రతుకుతానో కూడా అర్థం కావడం లేదు. ఎక్కువ కాలం ఉండను అనిపిస్తుంది. నా తర్వాత వాడి బాధ్యత నీదే. ఎందుకమ్మా అలా అంటావు? నీకేమి కాదు. అయినా చిన్నవాడిని నేనెప్పుడూ వేరుగా చూడలేదు. వాడిని విడిచి అసలు ఏ రోజు నేను లేను. అయినా వాడు లేకుండా వేరుగా నేను ఉండగలనా? అయినా నేను వాడిని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకంటే వాడు చురుకుగా, తెలివిగా ఉంటాడు. కాదు సూరయ్య, చెప్పడం నా బాధ్యత కదా నాన్న. అందుకే చెప్తున్నాను. అలా కొంతకాలానికి లక్ష్మమ్మ కాలం చేస్తుంది. లక్ష్మమ్మ కాలం చేసిన కొన్ని రోజుల తర్వాత సూరయ్య రామయ్యని చూడ్డానికి ఊరి నుంచి వాళ్ళ మామయ్య వస్తాడు. వారి బాగోగులు అడుగుతాడు. అలా కొంత సమయం మాట్లాడుకున్న తర్వాత ఆ మామయ్య సూరయ్యతో ఇలా అంటాడు. ఏరా సూరయ్య, ఎంతకాలమని ఇలా ఉంటావు? ఒంటరిగా పెళ్ళిడు వచ్చేసింది. మీ ఇద్దరు ఎంతకాలం ఇలా చేతులు కాల్చుకుంటారు? నేను నీకు ఒక మంచి సంబంధం చూశాను. ఇంట్లో ఆడదిక్కు లేదు. మీకు వండి వార్చి పెట్టాలంటే ఒక ఆడదిక్కు కావాలి. అయినా ఇప్పుడు పెళ్ళి ఎందుకులే మామయ్య. అయినా నేను ఒక్కడే కాదు, తమ్ముడు నేను ఇద్దరం ఒకేసారి చేసుకుంటాం. వాడిని వదిలి నేను ఒక్కడనే నా స్వార్థం నేను చూసుకోలేను కదా. చూడరా, పెద్దవాడి నువ్వు చేసుకోకుండా వాడికి చేయడం పద్ధతి కాదు, మన సాంప్రదాయం కాదు. అన్నయ్య చేసుకునేకే తమ్ముడు చేయడం పద్ధతి కదా. తర్వాత వాడికి తగిన సంబంధం చూసి పెళ్లి చేద్దాం. అలా ఇంట్లో ఆడమనిషి ఉండాలి అన్న అభిప్రాయంతో తన మామయ్య చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఒక మంచి రోజు చూసి బంధువులు అందరి ముందు సూరయ్య వివాహం జరుగుతుంది. గీత అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. గీత చాలా కాలం వరకు ఇద్దరిని బాగా చూసుకునేది. కొంతకాలం గడిచిన తరువాత గీతకి స్వార్థం పెరిగిపోతుంది. అలా కొంతకాలం గడిచాక రామయ్య, బయటకు వెళ్ళి ఈ సరుకులను తీసుకురా. సరే వదిన, డబ్బులు తీసుకొస్తాను. అదేంటి, నీ దగ్గర డబ్బులు లేవా? నన్ను అడుగుతున్నావు? లేదు వదిన, నా దగ్గర డబ్బులు ఉండవు. నేను పనికెళ్ళి తెచ్చిన డబ్బులన్నీ అన్నయ్యకే ఇస్తాను. నాకేమైనా అవసరాలుంటే అన్నయ్య దగ్గర అడిగి తీసుకుంటాను. చాలా బాగుందయ్యా, నీ దగ్గర ఏదీ రూపాయి కూడా లేదు. అడిగితే మా ఆయన మీద వేస్తున్నావు. ఇంతలో అక్కడికి సూరయ్య వస్తాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? రావయ్య, మార్కెట్కి వెళ్ళి సరుకులు తెమ్మంటే మీ తమ్ముడు డబ్బులు ఇస్తే తెస్తాను అంటున్నాడు. నాకేమీ అర్థం కావడం లేదు. అవును గీత, వాడి దగ్గర డబ్బులు ఉండవు. పనికి వెళ్ళి తెచ్చిన అన్ని నాకే ఇస్తాడు. ఇంతలో రామయ్య కల్పించుకొని, అన్నయ్య, నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళి సరుకులు తెస్తాను అంటాడు. డబ్బులు తీసుకొని బయలుదేరతాడు. ఎందుకు అన్ని డబ్బులు ఇస్తున్నారు? సరిపడా ఇస్తే సరిపోతుంది కదా. ఏంటి గీత నువ్వనేది? వాడు నా తమ్ముడు. నువ్వు అలా మాట్లాడితే వాడు ఏమనుకుంటాడు? సరిపోయిందిలే. ఇప్పుడు నేనేమన్నాను? బయటకు వెళ్ళి సరుకులు తెమ్మన్నాను. డబ్బులు లేవు అని అన్నాడు. నీ దగ్గర లేవా అన్నాను. అందులో ఏం తప్పుంది? వాడు ఏం తిని తిరగట్లేదు. వాడి పని వాడు చేస్తున్నాడు. వచ్చిన డబ్బులు అన్నీ నాకే ఇస్తున్నాడు. నువ్వు ఇలా అనడం నాకేం నచ్చలేదు. అయినా ఇంకా కొన్ని రోజులేగా. వాడికి పెళ్ళయ్యాక వాడి దారి వాడు చూసుకుంటాడుగా. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా రామయ్య వస్తాడు. వాళ్ళ మాటలన్నీ వింటాడు. కానీ బయటపడడు. రోజు రోజు వాళ్ళ వదిన రామయ్యను బాధ పెడుతూనే ఉంటుంది. ఒకరోజు రామయ్య మనసులో ఇలా బాధపడుతూ ఉంటాడు. అసలు వదినకు నేను ఎందుకు నచ్చడం లేదు? నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కావడం లేదు. నన్ను వదిన బాధ పెడుతుంది. అన్నయ్యకు చెప్పి వాళ్ళ మధ్య గొడవ పెట్టలేను. అన్నయ్యకు చెప్పకుండా ఎటైనా వెళ్ళిపోదాం. మంచిగా వాళ్ళిద్దరైనా సంతోషంగా ఉంటారు. అలా అనుకున్న రామయ్య ఊరు వదిలి వెళ్ళిపోతాడు. అలా వెళుతున్న రామయ్యకి ఒక అనుభవం ఎదురవుతుంది. ఒక అవ్వ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. రామయ్య అవ్వను లేపి ఇలా అంటాడు. ఏం జరిగిందవ్వా? మీరెందుకు ఇలా రోడ్డు మీద పడిపోయారు? నాకు బాగా నీరసంగా ఉందయ్యా. పనిచేసి ఇంటికి వస్తుంటే కళ్ళు తిరిగాయి. నన్ను కొంచెం మా ఇంటి దగ్గర దింపుతావా? ఇంటి దగ్గర నా మనవరాలు ఒక్కటే నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. దానిలో ఏముందవ్వా? పదండి, నేను మీ ఇంటి వద్ద విడిచిపెడతాను. రామయ్య
ఆవిడని తీసుకొని ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆ అవ్వ మనవరాలు రాణి ఉంటుంది. అవ్వని అలా చూసి చాలా కంగారు పడుతుంది. ఏం జరిగింది అని అడుగుతుంది. ఆవిడకి ఏం జరగలేదు, మీరేమీ కంగారు పడొద్దు. ఆవిడ నీరసంతో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. రాణి అతనికి ధన్యవాదాలు చెబుతుంది. రామయ్య ఆ రోజు నుంచి వాళ్ళ దగ్గరే ఉంటూ కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. నా తమ్ముడు ఏమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు. ఎంత వెతికినా కనిపించడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తేడా పోయిందని సంతోషించక దీనికి బాధపడుతున్నారు. వాడు ఉంటే వాడికి చేసి పెట్టలేక చావాలి నేను. గీత మాటలకి సూరయ్య కోపం వస్తుంది. నిన్ను ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. వదినంటే తల్లి తర్వాత తల్లి అంటారు. కానీ నువ్వు నా తమ్ముడిని తల్లిలా చూడకపోయినా పర్లేదు, వెళ్ళిపోయేలా చేశావు. ఛీ! నా తమ్ముడు కనిపించే వరకు నేను మళ్ళీ ఇంటికి రాను. సూరయ్య మాటలు విన్న గీతకి చాలా బాధ వేస్తుంది. తన తప్పు తాను తెలుసుకుంటుంది. నేను కూడా వస్తానండి రామయ్యని వెతకడానికి అని వెళ్తుంది. అలా కొన్ని రోజులు గడిచాక ఒక ఊరిలో రామయ్య కనిపిస్తాడు. రామయ్యని చూసిన సూరయ్య ఇలా అంటాడు. ఏరా తమ్ముడు, నీకు వదిన అనే మాటలు నచ్చకపోతే నాకు చెప్పాలి. అంతేగాని ఇలా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతావా? నిన్ను ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? నన్ను క్షమించన్నయ్య. అది నీకు చెప్పి బాధ పెట్టాలని అనిపించలేదు. మీ ఇద్దరిని విడదీయలేను. మీ ఇద్దరు నాకు తల్లిదండ్రులు లాంటి వారు. అందుకే చెప్పకుండా వచ్చేశాను. ఆ మాటలు విన్న గీతకి తన తప్పు అర్థమవుతుంది. రామయ్య మంచితనం గొప్పతనం అర్థమవుతుంది. రామయ్యని క్షమించమని అడుగుతుంది. ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు తమ్ముడు? రామయ్య జరిగిందంతా చెప్తాడు. సూరయ్య రాణి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాడు. దానికి రాణి, పర్లేదండి, రామయ్య గారు కూడా నాకు చాలా మంచి చేశారు. రాణి మాటలు సూరయ్యకి నచ్చుతాయి. వారిద్దరి అభిప్రాయాలు అడిగి రామయ్యకి రాణికి వివాహం జరిపిస్తారు. ఆ రోజు నుంచి అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఈ కథలోని నీతి ఏంటంటే, మన మంచితనం ఎన్ని రోజులకైనా మనకి గౌరవం తెచ్చిపెడుతుంది.